Hello, good morning. Myself Friday. I have done PG Neural Networks in JNT University. ఈ 10th క్లాస్ వాళ్ళకి ఈ మైండ్ మ్యాపింగ్ మెథడ్ అనే పద్ధతిని మేము కొత్తగా కనిపెట్టాము. సో ప్రతి చాప్టర్ మీద 20 నిమిషాలు ఈ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. మైండ్ మ్యాపింగ్ అనేది టోటల్ కంటెంట్మెంట్ ఆఫ్ ద చాప్టర్. ఆ చాప్టర్ అంతా ట్రేస్ అవుట్ చేసి, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్స్క్రీషన్ అనే చాప్టర్ని బయాలజీ 10th దీన్ని మైండ్ మ్యాపింగ్ చేసాం. సో 5 పార్ట్స్ డివైడ్ చేసి ఈచ్ పార్ట్కు కలరింగ్ ఇచ్చి, సో వాటికి ఎక్స్ప్లెనేషన్ చేస్తే 20 నిమిషాల్లోనే ఈ లెసన్ నేర్చుకోవచ్చు. సో ఇక్కడ ఈ 20 నిమిషాల్లో నేర్చుకునే పద్ధతి చాలా ఉపయోగపడింది. ఇప్పుడు ఈ జూలై, ఆగస్టు లేదా ఇంకా ఒక 1 more month ఇట్లా తీసుకోవచ్చు టైం. సో ఈ 3 నెలల్లో కొన్ని ఇలా నేర్చుకుంటే బాగుంటుంది. 9th నుంచి 10th వెళ్ళేవాళ్ళు. సో ఈ మైండ్ మ్యాపింగ్ మెథడ్ని ప్రతి చాప్టర్ మీద అప్లై చేస్తే సో ఎక్స్ట్రీమ్ నాలెడ్జ్ వస్తుంది. అంతేకాకుండా టు ఎంపవర్ ద మెమొరీ, దిస్ మైండ్ మ్యాపింగ్ టెక్నిక్ ఈజ్ అన్ అల్టిమేట్ టెక్నిక్. సో దీన్ని ప్రతి చాప్టర్ మీద మేము వీటిపైన బాగా మైండ్ మ్యాపింగ్ చేసి వాటి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాము. సో 20 నిమిషాల్లోనే మీరు ప్రతి చాప్టర్ నేర్చుకోవచ్చు. సో అన్ని చాప్టర్లు మీరు ఈ 2 monthsలో లేదా 1 monthలోనే అసలు 10th క్లాస్లో ఏ సిలబస్ ఉంది వాటి మీద కమెంట్ తెచ్చుకోవాలంటే ఆ సిలబస్ మీద. సో ఇలాంటి టెక్నిక్స్ చాలా ఉపయోగపడతాయి. సో ఇక్కడ ఈ చాప్టర్ను అనలైజ్ చేస్తే 5 parts ఆర్ దేర్. ఈచ్ పార్ట్ హౌ ద ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ ఈస్ హ్యాపెనింగ్ త్రూ దిస్ kidneys and saliva and lungs and some other parts, liver and intestine. So this is the excretion process. So ఇది డీప్గా ఇలా డివైడ్ చేస్తూ మైండ్ మ్యాపింగ్ చేసుకుని ఎక్స్ప్లెనేషన్ చేస్తే ఆ చాప్టర్ లాజిక్ ఎప్పటికీ మెదడులో ఉండిపోతుంది. యూ విల్ నెవర్ ఫర్గెట్. జనరల్గా మీరు నేర్చుకుంటారు, మర్చిపోతుంటారు. సో ఎప్పటికీ బ్రెయిన్లో పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయాలంటే ఇలాంటి మైండ్ మ్యాపింగ్ టెక్నిక్ ప్లస్ ఎక్సలెంట్ లెర్నింగ్ ప్రాసెస్, ఈ లెర్నింగ్ ప్రాసెస్ని అప్లై చేయాలి. దీని ప్రాసెస్ ఏమంటే ఈ ఫెచ్ ప్రాసెస్, రికర్షన్ ప్రాసెస్ అండ్ రీపార్సింగ్ ప్రాసెస్. సో ఈ ఫెచ్ ప్రాసెస్ అనేది ఇట్స్ ఏ న్యూ ప్రాసెస్. ఈ ప్రాసెస్ని అప్లై చేస్తే ట్రెమండస్ బ్రెయిన్ డెవలప్మెంట్ వస్తుంది. సో ఎక్సలెంట్ మెమొరీ డెవలప్ అవుతూ వస్తుంది. చాప్టర్స్ మీద, సబ్జెక్ట్ మీద అల్టిమేట్ కమాండ్ తీసుకొస్తుంది. సో ఫెచ్ ప్రాసెస్ మీన్స్ ఏ డీప్ స్టడీ. ఫర్ ఎగ్జాంపుల్ ది స్టడీ విల్ డెవలప్ త్రూ ద ఐసైట్. Eyesight is a powerful tool. What you could see on the board while teaching a teacher, that may be mathematics or science or any diagrams or any images, 100% this eyesight will execute to the brain. So ఈ మైండ్ మ్యాపింగ్ చేసుకున్న తర్వాత డీప్ స్టడీకి వెళ్తే ఈ ఫెచ్ ప్రాసెస్లో మీరు సో సబ్జెక్ట్స్ని బాగా నేర్చుకోవచ్చు. ఈ ఐఐటీస్లో కానీ వాటికంతా ఇంటర్మీడియట్లో కానీ బాగా ఉపయోగపడుతుంది. సో ఈ 10th వాళ్ళు, ఇంటర్మీడియట్ వాళ్ళు ఇప్పుడు ఈ 2 monthsని వాల్యుబుల్ టైంని బాగా యూజ్ చేసుకొని ఇలా మైండ్ మ్యాపింగ్ చేసుకొని ప్రతి చాప్టర్ని 20 నిమిషాల్లో నేర్చుకునే పద్ధతి. సో నెక్స్ట్ రికర్షన్ ప్రాసెస్. రికర్షన్ మీన్స్ ప్రాక్టీసింగ్ ద టాస్క్ ఫర్ మోర్ టైమ్స్ అండ్ రీపార్సింగ్ టెక్నిక్ మీన్స్ గ్యాదరింగ్ ద ఇన్ఫర్మేషన్ అట్ వన్ ప్లేస్. సో దిస్ ఈస్ ద పర్ఫెక్ట్లీ ఎగ్జిక్యూటబుల్ లర్నింగ్ టెక్నిక్. సో ఇలాంటి టెక్నిక్స్ అప్లై చేస్తే బ్రెయిన్ బాగా అల్టిమేట్గా తయారవుతుంది. సో మీరు సబ్జెక్ట్స్ని ఆడుకోగలరు. సో ఇలాంటి ప్రాక్టీస్ మీరు చేయండి. మా యూట్యూబ్ ఛానల్లో ప్రతి సబ్జెక్ట్ మీద వైజాగ్లో ఉన్న ఒక ఫేమస్ స్కూల్ నుంచి మేము దీన్ని తయారు చేసాం. సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు, వాళ్ళకి అన్ని సబ్జెక్ట్స్ మీద రెడీ చేసినాం ఈ మైండ్ మ్యాపింగ్ మెథడ్. సో 20 నిమిషాల్లోనే మీరు చాప్టర్ని బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మేము 20 నిమిషాలు నేర్చుకోవచ్చు. సో మాకు వాట్సాప్ చేయండి లేదా ఎస్ఎంఎస్ చేయండి. ఎస్ఎంఎస్ చేయండి, ఎందుకంటే వాట్సాప్ అంటే చాలా వస్తాయి కదా. ఈ ఎస్ఎంఎస్ చేసిన తర్వాత మేము మీకు లాగిన్ ఇస్తాం. సో అది ఎలా సబ్స్క్రైబ్ చేయాలని. సో 1000 rupees ఫీజు తీసుకుంటాం. సో ఈ 2 monthsలో మీరు బాగా డెవలప్ అవ్వచ్చు. 1 monthలో అయినా సరే. సో మీరు ఎప్పుడైనా ఎగ్జామ్స్లో కూడా దీన్ని ఈ మైండ్ మ్యాపింగ్ మెథడ్ను మళ్ళీ బాగా రివిజన్ చేసుకోవచ్చు. సో ఇలా మా యూట్యూబ్ ఛానల్ ఎప్పటికీ ఉంటుంది. సో ఇక్కడ మీకు లైఫ్ లాంగ్ ఇది మీ బ్రదర్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా సరే ఇలాంటి టెక్నిక్స్ బాగా ఉపయోగపడతాయి. సో సబ్స్క్రిప్షన్ కోసం దీనికి ఎస్ఎంఎస్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.